మా ఉద్దేశం ఒకటే, సంవత్సరం అయింది, సంవత్సరంలో మనం చేసిన పనులు ప్రజలకు తెలియపరచడం, అదేవిధంగా అక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నాయా తెలుసుకోవటం, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే మార్గంలో ముందుకెళ్లాలనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని డివిజన్స్ కానీ మొత్తం కూడా 259 బూతుల్లో ఈరోజు మొదలుపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను 5వ డివిజను 6వ డివిజన్లో 2 బూతుల్లో నేను కూడా పొద్దునుంచి వాళ్ళు మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. శానిటేషన్ బాగుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది. కొన్ని ప్లేసెస్లో ఒక 4-5 ఇళ్ళు మాత్రం వాటర్ సఫిషియెంట్గా రావట్లేదని చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం. దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడిగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక 4-5 బాడిగలలో ఉన్నామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము తొందరలోనే నేను ఏదైతే ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి ఇచ్చేది, దాన్ని కూడా ఖచ్చితంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంటు వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయినసారి వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు. అలాంటివి ఒక 5-6 తగిలినాయి, అవి కూడా నోట్ చేసుకున్నాం. రేపు మాది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఇదివరకు ఉండే సమస్యలు ఏంటంటే మన ఆస్తులు ఉంటాయా ఉండవా, మన మీద ఏ కేసు వస్తుందా, రేపు ఏమవుద్దా అనేది ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా. అందరూ కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా మన ఉద్దేశం ఒకటే, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకూడదు అనేదే మా ఉద్దేశం. దానికోసం మేము కూడా చేయాల్సిన బాధ్యతలు, చేయాల్సిన పనులు కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సమస్యలు ఏమొస్తాయో అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు మాకు కూడా సంతృప్తిగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంగా మేము బాగున్నామయ్యా అని చెప్పే పరిస్థితులు చాలా వరకు చూసాం. అది మనకు కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ